అండ్ హలో హై గైస్ అందరికి. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక సారీ అండ్ వెల్కమ్ టు హాట్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 18. మనకైతే దొరికింది. ఇక్కడ నుంచి మన ఇంటికి దారి కూడా మీకు చూపిస్తా. అంటే నేను ముందు వీడియో తీసున్నా, అది కనపడడంలే 16 నిమిషాల వీడియో. అంటే నేను దాన్ని 2 వీడియోలుగా నిమిషం తీసినట్టు గుర్తు. ఏదిరా మా ఇల్లు? ఒక్క నిమిషం దాని వైపుకి వెళ్దాం. ఎక్కడుంది అది? ఇక్కడే ఉంది ఎక్కడో. దాటిపోలేదు, బట్ కొంచెం ముందు ఉంది. ఐ థింక్ సో. ఓకే, యా పైకి. యప్, దీంట్లో అయితే నాకు టోటం కూడా దొరకలేదు. సో మీకైతే వీడియో పెడతాలేండి, విఎన్ యాప్లో ఎడిటింగ్ చేసి పెడతా. మనం వెళ్ళాలి ఇంటికి. హలో, ఫస్ట్ ఈ వెదర్ క్లియర్ అయిపోతే మనం వెళ్ళొచ్చు. స్లీప్ అట్ నైట్ అంటే క్లియర్ కొట్టేద్దాం. ఆగండి, వెదర్ని. టైం కాదు, యా ఈవినింగ్ అయితే కొట్టేసా. ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు. నా ఇల్లు చూపిస్తామబ్బా మీకు. నా ఇల్లు దారి మర్చిపోయా. అంటే మార్నింగ్ అయితే కనపడుతుంది, ఇప్పుడంతా ఈ ఫాగ్ వల్ల కనపడడం లేదు. దగ్గర ఎక్కడైతే జంగిల్ ఉంటుందో అక్కడే నా ఇల్లు. ఇవి అంతా అవే. ఒక్క నిమిషం ఇటు పదండి. ఐ థింక్ సో, నేనైతే ఇచ్చే అనుకుంటున్నా, చూద్దాం. చలో. అండ్ ట్రైన్ సౌండ్ వస్తుంది. అండ్ నేను తీసిన వీడియోలో వెళ్ళేది లేదు అనమాట. అంటే ఓకే వెళ్ళాను, బట్ అదైతే క్లిప్ అయితే లేదు. సో అది వదిలేసుకోండి. అండ్ ఇటువైపే జంగిల్ ఉంది. ఐ థింక్ సో ఇటే అనుకుంటున్నాను. ఆ ఇంటికి అబ్బా బ్యాంబూ డ్యామేజ్ అది. యా ఐ థింక్ సో, చూద్దాం ఎలానో. ఐ థింక్ సో ఇలానే లేండి, నేను అనుకుంటున్నా. చూడాలి మరి. తారి తప్పియా? హలో, దారి తప్పి. లేదు లేదులే, అదిగోండి నా ఎక్స్పీ ఫామ్ ఇది. అంటే ఇక్కడ ఎక్కడో, యా అక్కడి నుంచి మీకు ఇంకా దీని నుంచి షార్ట్ కట్ చూపిస్తా. ఏది విలేజ్? హలో, యా ఇక్కడ ఇది ఉంది కదా, దీని నుంచి మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే అదైతే వస్తుంది. మీకు చూపిస్తా. యప్. అండ్ మనల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యా అదిగోండి వచ్చేసింది. యప్. సో చూసారు కదా, ఇప్పుడైతే మీకు ఆ క్లిప్స్ అయితే పెడతా. లోపలికి వద్దులేండి, లోపలికి వెళ్తాను నేను మళ్ళీ. లోపల మీకైతే ఆ క్లిప్స్ పెడతా. ఆ క్లిప్లో మీకు ఒకటి ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, ఇలా వుడ్ ప్లాంక్స్ కూడా. చాలా సార్లు చనిపోబోయా తెలుసు కదా, గేమ్ ల్యాగ్ అవుద్ది. ఓ హరి, గోల్డెన్ యాపిల్ తినేసి. అరే ఇచ్చా వేస్ట్. ఓకే, మీరైతే ఆ క్లిప్ ఎంజాయ్ చేయండి. టైం లాప్స్ ఏం కాదు. అండ్ మీరైతే ఈ వీడియోకి అయితే ఒక 2 లైకులు టార్గెట్ పెడతా. 2 లైకుల్లో ఫినిష్ చేసేయండి. క్లిప్ చూసేయండి. అండ్ హలో, ఓకే గైస్, నేను మళ్ళీ ఎలాగోలాగ బతికాను. అంటే వీడియో రీఫ్రెష్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. చచ్చాను అనుకోబాకండి గైస్. చచ్చిపోతే ఎక్స్పీ ఎందుకు వస్తుంది చెప్పండి. బతుకున్నా, బట్ నేనైతే పైకి వచ్చేసా. అంటే వాళ్ళ నుంచి తప్పించుకునేసరికి అలా టైం అయిపోయింది. సో ఇంకా తెలుసు కదా, పీసీలో ఒక ప్రాబ్లం ఉంటుంది. మా అమ్మోళ్ళు పిలవటం లైక్ దట్ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. వాళ్ళు చెప్పినట్టే పోయి మాట్లాడి మొత్తం చేసుకొని ఇప్పుడైతే ప్రశాంతంగా ఆడదాం. బట్ వెనక వచ్చేస్తున్నాడు ఈ మూలకి వెళ్ళిపోయి. అమ్మ ఉరి కొట్టేసాడు. అయినా కొట్టేసాడు ఇటు. చల్ ప్రెజర్ లేకుండా మెల్లగా ఆడదాం. ఓ అమ్మ ఇద్దరు అయిపోయింది నా పని. సో నేనైతే ఆపేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ వచ్చేసి చంబోలు అయిపోతుంది గేమ్. చాలామంది ఉన్నారు, కన్ఫర్మ్గా ల్యాగ్ వచ్చేస్తుంది. సో ఓకే, ఆపేస్తున్నా గైస్. ఫైనల్గా ఎలాగోలా వాళ్ళని కొట్టుకొని వచ్చుకున్నా. ఇప్పుడు పెట్టేసి స్లీప్ వేసుకున్నాం. స్లీప్ వేస్తా పెట్టేసి. పొద్దున్న సరికి వాళ్ళు రాకుండా ఉంటే సేఫ్ నేను. అండ్ డైమండ్ ఆర్మర్ ఉన్నా చూడండి, అది లేదులేండి. షీల్డ్ ఉన్నా కానీ కొడుతున్నారు వాళ్ళు. ఓకే, కూల్గా ఆడదాం ప్రశాంతంగా. స్వాట్ చేతిలో పట్టుకుందాం, దేనికైనా రెడీగా ఉందాం గైస్. దేనికైనా రెడీ, వాళ్ళు కొట్టడానికైనా నేను కొట్టించుకోవడానికైనా. ఈ రూమ్లో ఏముంటాయి? జాంబీలు, మొత్తం అదే జాంబీలు.
నేను ఎందుకు తెలుసా ఇది ఆడేది. ఇక్కడ తట్టు ఎవరు పెట్టారు? ఐ థింక్ సో నేనేనండి. నేనా? లేదా, నేనెందుకు పెడతాను తట్టు నేనెందుకు పెడతాను? నువ్వు ఒక్కడవేనా అయితే సావు. ఓడు కూడా కొట్టెడికేసినాను మరి దారుణంగా. హాఫ్ అయినా హార్ట్ అయినా పెరుగుద్దో లేదో. గోల్డెన్ యాపిల్ తెచ్చుకోవాల్సింది. నాకు అవి ఏం తెలుసు అబ్బా, నేను మర్చిపోయా అసలు టయానికి పోయి అవన్నీ మర్చిపోయాను నేను సడన్గా తెచ్చుకోవాలని. నాకు ఆతృత, నాకు తెచ్చే ఒరే దొరికే వెళ్ళిపోతాం అని ఆతృత నాకు కొంచెం ఎక్కువ. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం ప్రెషర్ లేకుండా ఆడితే ఆడుకుందాం, లేకపోతే లేదు. టోటమ్ ఆఫ్ టైం తీసుకొని అయితే వెళ్ళిపోతా. దొరికితేనే అది, దొరకకపోతే ఇంకా నేను కూడా వదిలేస్తా, తీసుకోకుండా వెళ్ళిపోతా. ఇక్కడ మాసీ బ్లాక్సా, మాసీ ఇది ఉంది, కార్పెట్స్ లేదబ్బా, ఇవి గ్రీన్ కార్పెట్స్, సాప్లింగ్స్. ఓకే, మంచి. వా నైస్. ఖాళీ చెస్ట్ ఇవి తీసుకుందాం, ఎందుకంటే చాలా రేర్ అండి ట్రీస్. ఏమో నాకు కూడా ఇప్పుడే తెలిసింది. చూద్దాంలే. బయట డార్క్ ఒకటి జాలు, 2 జాలండి. మళ్ళీ ఎందుకని ఓవర్ యాక్షన్గా ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు అండి, ఇది కూడా ఖాళీ. ఓ పైన చెస్ట్ ఉంది. ఓకే, డిస్క్. అబ్బా ఇప్పుడు ఇది దొరికింది అబ్బా, గోల్డెన్ యాపిల్ ఒకటి నాకు హ్యాపీ. ఈ ఐరన్ స్వాడ్, ఈ బోర్ కూడా లోపల పెట్టేద్దాం. పొటాటో సీడ్సా, బీట్రూట్ సీడ్స్ ఎందుకు నాకు అంతే. నా చెట్లు అవి లేవు. ఇంకెళ్ళిపోదాం. వాడు అక్కడ ఉన్నాడు, ఇంకా వాడు ఎవడో మాయలు చేసేవాడు దొరికితే చాలు. ఇక్కడ ఏం చెట్లు ఉండవా? ఐ థింక్ సో ఉండవని అనుకుంటున్నా. ఏమో నాకు కూడా తెలియదు, అంటే నేను ఎప్పుడు ఆడలేదు కదా. తీసుకెళ్దాం అయిపోయింది. వద్దులేనప్ప, ఇందుకు ఎదవ చెత్త. వూల్ ఫామ్ కూడా చేసుకోవాలి నేను మళ్ళీ. ఫస్ట్ ఫామ్ ఇవన్నీ ఎక్స్ప్లోరింగ్ అయిపోతే ఫామ్ల గురించి వచ్చేయచ్చు మెల్లగా. దీన్ని ఇల్లుగా చేస్తే రేపరు భయపడ్డా నిజంగా. చేస్తున్నారు స్వాడ్ తీసుకొని ధర. నువ్వా నేనా? నువ్వేరా. ఓ చంపేశా. కూర్చో. గుండెలు జల్లంటున్నాయి కేసి నాకు, గుండెలు జల్లంటున్నాయి నిజంగా. అరే ఫుడ్ దాంట్లో ఒకటి చేతిలో, ఇది ఒక దాంట్లో టార్చ్ పెట్టుకుందాం. ఇవన్నీ బీట్రూట్ ఫార్మ్స్. ఫాగ్గా ఇది తీసుకుందాం ఐడియాని కూడా. వద్దులే అనిప, ఎందుకు చెప్తా. ఓ థ్యాంక్స్. వాడు కూడా చేతిలోకి రావటంలే. ఇద్దరు పంప్కిన్ పైన వాటర్ మిలనా నాకెందుకో ఓపిక లేదు, అంటే తీసుకోవాలని. చేద్దామని ఉంది ఫార్మింగ్. పోయాడాడు. నా ధర్మం ఏదంటే నిన్నిరికి చెయ్యటమే. ఓకే చావురా. స్వాడ్కి బొక్కెటాస్తారు, షీల్డ్కి బొక్కెడుతున్నారు కేసీళ్ళు. వీళ్ళు చేసే పని ఇంకేం లేదు, షీల్డ్కి బొక్కెట్టడమే. యప్, ఐ థింక్ సో వీడియో ఐ మీన్ అదైతే కనపడలేదు నాకు. కింద కాబుల్ స్టోన్ ఉంది, బ్రేక్ చేస్తే మళ్ళీ కాబుల్ స్టోన్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ కాబుల్ స్టోన్. ఓకే గైస్, ఇంకా చెప్తాను తెలిసిపోయింది. ఒకవేళ నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తా ఇక్కడ, ఒకవేళ టోటల్ వాడు కానీ స్పాన్ అయితే మాయలు చేసేవాడు. ఐ థింక్ సో మీకు ఫోటో అయినా క్లిప్ అయినా తీసి పెడతా, లేకపోతే ఒక షార్ట్ ఆఫ్ వీడియో అయినా తీసి పెడతా. చూద్దాంలే అప్పుడు సంగతి స్పాన్ అయినప్పుడు. నాకు ఇది రాదబ్బా ఆఫ్లైన్ కట్టాము, అందుకే ఏదో తెలియదు అట్లా వద్దు. కానీ ఎవరి పని వాళ్ళు చేస్తున్నా మంచిది అండి. ఇంకైతే నేను వెళ్ళిపోతున్నా. సో చూసారు కదా, ఇదే అబ్బాయి వాళ్ళ వీడియో. బాయ్. నెక్స్ట్ వన్. మ్యాన్షన్ టూర్ అయితే ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ దిస్ మ్యాన్షన్ టూర్. వై మీన్స్ చెత్తగా ఉంది ఇది. చూద్దాం, ఒకవేళ ఎలక్ట్రా దొరికితేనే తీసుకుందాం, లేకపోతే లేదు. సో ఇది కాచి వాటి వీడియో. బాయ్. నెక్స్ట్ వన్. జై జబర్దస్త్. టాటా. అండ్ మా ఫైనల్ వాళ్ళని అయితే ఒకటి కొట్టి బతికాను. సేవ్ అప్ప నన్ను అడిగితాను, అది నిజంగా కొంచెం గట్టిగా ఉండే, చచ్చిపోయిండేమో అని.
ఎలక్ట్రాగాన్ లేకపోయింటే. అండ్ ఇక్కడైతే ఎండర్ మ్యాన్ ఉన్నాడు. వాడి కళ్ళలోకి అయితే నేను చూడలేదు. చెస్ట్లు ఏమి ఉండవని అనుకుంటున్నా. ఓకే ఉన్నాయి.